పదకుశలుడు. పూర్వం ఒక యక్షిణి కుబేరుడి వద్ద 3 సంవత్సరాలు సేవ చేసి ఆయన అనుమతితో ఒక అరణ్య ప్రాంతంలో కొంతమేర సమస్త హక్కులు పొంది ఒక గుహలో జీవిస్తూ తన పొలిమేరలోకి వచ్చిన మనుష్యులను పట్టుకుని తింటూ ఉండేది. ఆమె ఉన్న ప్రాంతంలో తూర్పు వడమరలుగా ప్రయాణికులు పోయే మార్గం ఉండటం చేత ఆమెకు సుఖంగా గడుస్తున్నది. ఇలా ఉండగా ఒకసారి గొప్ప ధనికుడు, మంచి అందగాడు అయిన బ్రాహ్మణుడొకడు గొప్ప పరివారంతో సహా ప్రయాణం చేస్తూ అటుగా వచ్చాడు. వాళ్లను చూడగానే యక్షిని పెడబొబ్బ పెట్టింది. బ్రాహ్మణుడి వెంట ఉన్నవారు కాలు సత్తువ కొద్దీ పారిపోయారు. బ్రాహ్మణుడు మాత్రం యక్షినికి దొరికిపోయాడు. ఆమె అతన్ని తన వీపు మీద మోసుకొని తన గుహకు వచ్చింది. అయితే అతని స్పర్శ వల్ల యక్షినికి అతని మీద మోహం కలిగింది. అందుచేత ఆమె అతన్ని తినక భర్తగా తన వద్ద ఉంచుకున్నది. ఇద్దరూ ఆ గుహలో కాపరం చేశారు. యక్షిణి రోజు మనుషులను పట్టుకొని తాను తిని తన భర్తకు మాత్రం మనుషులు తమ వెంట తెచ్చుకున్న బట్టలు, బియ్యము, నూనె మొదలైనవి ఇచ్చేది. తాను బయటకు పోయినప్పుడు భర్త పారిపోకుండా గుహ ద్వారానికి పెద్ద బండను అడ్డం పెట్టిపోయేది. ఇలా ఉండగా యక్షినికి బ్రాహ్మణుడి వల్ల ఒక కొడుకు కలిగాడు. యక్షిణి తన భర్తను, కొడుకును కూడా అతి ప్రేమగా చూసుకునేది. తాను బయటకు పోయేటప్పుడు మాత్రం ఆ ఇద్దరినీ గుహలో ఉంచి రాయి అడ్డం పెట్టి పోయేది. కొడుకు కొంతకాలానికి పెరిగి పెద్దవాడు అయ్యాడు. ఒకనాడు యక్షిని బయటకు పోయినప్పుడు కొడుకు గుహకు అడ్డంగా ఉన్న రాయి తొలగించి తండ్రిని బయటకు తీసుకుపోయాడు. యక్షిని వచ్చి రాయి తొలగించినదెవరని అడిగితే కొడుకు, అమ్మా, నేనే తొలగించాను, గుహలో చీకటిగా ఉన్నది అన్నాడు. కొడుకు మీది ప్రేమచేత ఆమె ఏమీ అనలేదు. మరొకనాడు కొడుకు తండ్రిని, నాన్నా, అమ్మకు నీకు ఏమీ పోలికలేదు ఎందుచేత అని అడిగాడు. నాయనా, నీ తల్లి మనుషులను చంపి తినే యక్షిని, నువ్వు నేను మనుషులం అన్నాడు తండ్రి. మనం పారిపోతే మీ అమ్మ మన ఇద్దరినీ చంపేస్తుంది అన్నాడు తండ్రి. తండ్రిని మనుషుల మధ్యకు తీసుకుపోయే బాధ్యత తన మీద వేసుకుని భయపడవద్దని ఆయనకు చెప్పి తండ్రితో సహా గుహ నుంచి పారిపోసాగాడు కొడుకు. యక్షినికి వాళ్లు దొరికిపోయారు. ఆమె తన భర్తను, ఎందుకు పారిపోతున్నావు, నీకేం తక్కువైంది అని అడిగింది. నా మీద కోపం వద్దు, నీ కొడుకే నన్ను వెంట తీసుకుని బయలుదేరాడు అన్నాడు బ్రాహ్మణుడు. యక్షిని కొడుకును ఏమీ అనలేక ఇద్దరినీ ఇంటికి తీసుకుపోయింది. కొడుక్కు తన తల్లి పొలిమేర ఎక్కడో తెలుసుకోవాలని, అది దాటిపోతే ఆమె ఏమీ చేయలేదని ఆలోచన వచ్చింది. ఆ మీదట అతను తల్లితో, అమ్మా, నీ ఆస్తికి నేనే కదా వారసుణ్ణి, నీ ఆధీనంలో ఉన్న ప్రాంతానికి హద్దులేవో చెప్పు అన్నాడు. ఆమె అతనికి 4 దిక్కులా కొండలు, ఇతర గుర్తులు చూపి 3 యోజనాల వెడల్పు, 5 యోజనాల పొడుగు గల ఈ ప్రదేశం నీదేరా అని చెప్పింది. 2-3 రోజులు పోనిచ్చి కొడుకు తన తల్లితో బయటకు వెళ్లి ఉన్న సమయంలో తన తండ్రిని భుజాల మీద ఎక్కించుకుని ఆమె చూపిన సరిహద్దు దాటి ఒక నదిని చేరుకున్నాడు. ఆ సమయానికి యక్షిని అక్కడకు వచ్చి వాళ్లు తన పొలిమేర దాటినట్టు గ్రహించి, నాయనా, నీ తండ్రిని తీసుకుని వచ్చెయ్యి, నేను మీకు ఏం లోపం చేశానురా అని బతిమాలింది. ఈలోపుగా బ్రాహ్మణుడు ఏరు దాటి అవతల్లికి వెళ్లాడు. కొడుకు యక్షిణితో, అమ్మా, మేం మనుషులం, నువ్వు యక్షిణివి, నీ దగ్గర మేం ఎంతకాలం ఉంటాం అన్నాడు. యక్షిణి అతనితో, నాయనా, ఇక నువ్వు తిరిగి రానే రావా, చదువు రానివాడు మనుషుల మధ్య బతకటం కష్టం, నీకు చింతామణి అనే విద్య ఇస్తాను, దాని ప్రభావంతో 12 ఏళ్ల నాటి అడుగుజాడలు కూడా తెలుస్తాయి, దానితో సుఖంగా బతుకునాయనా అన్నది. కొడుకు నదీ తీరానే ఉండి తల్లికి ముక్కి మంత్రం నేర్చుకున్నాడు. ఒక చెంప పుత్రవాత్సల్యంతో ఏడుస్తూనే యక్షిణి తన కొడుక్కు మంత్రం చెప్పింది. మంత్రం గ్రహించి కొడుకు తల్లికి నమస్కారం చేసి, అమ్మా, ఇక వెళ్ళు అన్నాడు. నువ్వు తిరిగి రాకపోతే నా ప్రాణాలు పోతాయి నాయనా అంటూ యక్షిని గుండెలు బాదుకుని అక్కడే చచ్చి పడిపోయింది. కొడుకు తల్లి చనిపోయినందుకు దుఃఖించి ఆమెను పూలతో పూజించి చితిపేర్చి దహనం చేసి తండ్రిని వెంటపెట్టుకుని వారణాసి చేరి పదకుశలుడు వచ్చాడని రాజుకు కబురు చేశాడు. రాజు అతన్ని లోపలికి రప్పించాడు. అతడు రాజుకు నమస్కరించాడు. రాజు అతన్ని, నీకే విద్యలు తెలుసు అని అడిగాడు. దేవా, 12 ఏళ్ల నాటి అడుగుజాడలను బట్టి కూడా పోయిన వస్తువులను తీసుకురాగలను అన్నాడు పదకుశలుడు. రాజు అతన్ని రోజుకు 1000 నాణాల జీతం మీద తన కొలువులో ఉంచుకున్నాడు.
ఒకనాడు రాజపురోహితుడు రాజుతో, మహారాజా, ఈ పదకుశలుడు జీతం పుచ్చుకుంటున్నాడే కాని తన విద్యలు చూపిన పాపాన పోలేదు అన్నాడు. రాజు పదకుశలుని పరీక్షించాలనుకుని తన రత్నాలను రక్షించే 2 భటులను పిలిచి వాళ్లకు చెప్పవలసినదని చెప్పాడు. వాళ్లు రత్నాలను తీసుకుని రాజప్రాసాదం దిగి రాజభవనం చుట్టూ 3 సార్లు తిరిగి నిచ్చెన మీద ప్రాకారం ఎక్కి బయటకు దిగి అక్కడ ఒక చావడిలో కాసేపు కూర్చొని తిరిగి నిచ్చెన సహాయంతో ప్రాకారం ఎక్కి లోపలికి దిగి ఒక కోనేరు చేరి దాని చుట్టూ 3 సార్లు తిరిగి రత్నాలను ఆ కోనేటిలో దాచి మళ్లీ ప్రాసాదం ఎక్కారు. మర్నాడు రాజభవనంలో రత్నాలు పోయినట్టు పుకారు పుట్టింది. రాజు పదకుశలుని పిలిపించి రాజభవనంలో రత్నాల చౌర్యం జరిగిందని, వాటి జాడ చూసి చెప్పు అని అడిగాడు. 12 ఏళ్ల క్రితం పోయిన వస్తువులనే తేగలను, నిన్న పోయిన వాటిని తేవటం ఎంత అన్నాడు పదకుశలుడు. అతను తన తల్లిని స్మరించుకుని ఆమె చెప్పిన మంత్రం జపించి, మహారాజా, 2 దొంగల అడుగుజాడలు కనిపిస్తున్నాయి అన్నాడు. అతడు రాజుగారి అడుగుజాడలు, రాజపురోహితుడి అడుగుజాడలు పట్టుకుని రత్నాలుండే చోటికి వెళ్లాడు. అక్కడి నుంచి అతను రాజభవనం చుట్టూ 3 సార్లు తిరిగి ప్రాకారం చేరి, మహారాజా, అడుగుజాడలు ఆకాశంలో కనిపిస్తున్నాయి, నిచ్చెన తెప్పించండి అన్నాడు. తర్వాత అతను నిచ్చెన మీద ప్రాకారం ఎక్కి బయటకు దిగి చావడి వద్దకు వెళ్లి మళ్లీ ప్రాకారం ఎక్కి దిగి కోనేరు వద్దకు వచ్చి దాని చుట్టూ 3 సార్లు తిరిగి, మహారాజా, దొంగలు ఈ కోనేటిలో దిగారు అంటూ తాను కూడా దిగి రత్నాలు పైకి తీసి, మహారాజా, దొంగలు చాలా గట్టివాళ్లు, ఈ మార్గాన రాజభవనం ఎక్కారు అన్నాడు. ఈ మనిషి పోయిన వస్తువులను తీసుకురాగలడు కాని దొంగలను పట్టలేడులాగుంది అనుకుని రాజు పదకుశలుడితో, దొంగలను కనుక్కోలేవా అన్నాడు. దొంగలు ఇక్కడే ఉన్నారు, పోయిన వస్తువులు దొరికినాక దొంగల ప్రసక్తి దేనికి అన్నాడు పదకుశలుడు. దొంగలెవరో చెప్పకపోతే నువ్వే దొంగతనం చేశావు అనుకోవలసి వస్తుంది అన్నాడు రాజు. అలా అయితే రేపు సభలో దొంగలు ఎవరో చెప్పుతాను అన్నాడు పదకుశలుడు. రాజు మర్నాడు సభలో పదకుశలుణ్ణి రత్నాలు దొంగిలించిన వాళ్లు ఎవరు అని అడిగాడు. మీరు, మీ పురోహితుడును అన్నాడు పదకుశలుడు. సభలో వాళ్లు ఈ మాట విని దిగ్భ్రమ చెందారు. కాని రాజు పదకుశలుణ్ణి మెచ్చుకుని తాను అతనికి పెట్టిన పరీక్ష వివరించి సభికులకు చెప్పాడు. ఆశకు అంతం. ఒక ఊళ్ళో సుబ్బయ్య శాస్త్రి అనో పురోహిత బ్రాహ్మణుడు ఉండేవాడు. చుట్టుపక్కల గ్రామాలలో కర్మకాండలు ఏవి జరిగినా ఆయననే పిలిచేవాళ్లు. పొరుగు గ్రామంలోని కరణంగారింట వారి కుమార్తె వివాహం జరిగింది. సుబ్బయ్య శాస్త్రే పెళ్లి పౌరోహిత్యం చేశాడు. పెళ్లి పూర్తి అయినాక కరణంగారు శాస్త్రికి ఇన్ని భక్ష్యాలు మూటకట్టి ఇచ్చి పంపాడు. శాస్త్రి నిదానంగా అడవిదారిన నడుచుకుంటూ వస్తుండగా దారిలోనే చీకటి పడింది. అయినా తెలిసిన దారి కావటంచేత శాస్త్రి తిన్నగా నడక సాగించాడు. ఆయన ఒక పెద్ద చింత చెట్టు కిందకి వచ్చేసరికి అకస్మాత్తుగా ఆయన ఎదుట ఒక పిశాచం కనపడి, సమయానికి వచ్చావు, పొద్దుట్నుంచి చచ్చే ఆకలి మీద ఉన్నాను, నరమాంసం తిని చాలా కాలమైంది అన్నది. శాస్త్రి పిశాచాన్ని చూసి ఏమాత్రం బెదరక, చచ్చు నరమాంసం కోసం నన్ను చంపి తిన్నావంటే ఇక ఇటుగా ఎవరూ రారు, నా మాంసం కన్నా 10 రుచిగా ఉండే తినుబండారాలిస్తాను, అవి నీకు నచ్చుతాయేమో చూడు అన్నాడు. తినుబండారాలా? ఏవి చూపించు అన్నది పిశాచం. శాస్త్రి తన మూట విప్పి, చూడు, ఇవి లడ్లు, ఇవి జిలేబీలు, ఇవి పోళీలు, తినిచూడు అన్నాడు. పిశాచం బావుంది బావుంది అంటూ భక్ష్యాలన్నీ తినేసి, ఇంతేనా, ఇంక లేవా అని అడిగింది. ఇంకా కావాలంటే రేపు తెస్తా, కాని నేను బీద బ్రాహ్మణుణ్ణి, ఇవి తయారు చేయటానికి చాలా సామాగ్రి కొనాలి, కొనటానికి నా దగ్గర డబ్బు లేదు అన్నాడు శాస్త్రి. డబ్బు నేనిస్తాగా అంటూ పిశాచం చెట్టు తొర్రలో దూరి మరో నిమిషంలో 2 చేతుల నిండా బంగారు నాణేలను తెచ్చి బ్రాహ్మణుడికి ఇచ్చింది. భక్ష్యాల మూట బరువైన బంగారం మూటగా మారిపోయింది. రోజూ ఇదే వేళకు ఈ చెట్టు వద్దకు భక్ష్యాలు తెచ్చావంటే ఇలా నీకు బంగారం ఇస్తాను అని పిశాచం వెళ్లిపోయింది. బతుకు జీవుడా అనుకుని శాస్త్రి తన ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ఇల్లు చేరుకుని బంగారమంతా భార్య ముందు పోసి ఆమెకు జరిగినదంతా చెప్పాడు. తన భర్త పిశాచం వాత పడకుండా ప్రాణాలతో ఇల్లు చేరినదే 10,000 అనుకుని ఆ ఇల్లాలు, మనం ఈ బంగారంతో 2 తరాల పాటు హాయిగా బతకవచ్చు, ఇంక చాలులేండి, పిశాచాలను నమ్మరాదు, ఇక ఆ దారిన వెళ్ళకండి అన్నది. అవునవును, నువ్వు చెప్పింది నిజమే,
దొరికిన దానితో తృప్తిపడదాం అన్నాడు శాస్త్రి. శాస్త్రి ఇల్లు చేరగానే విశేషాలు విందామని వచ్చిన పొరుగింటి ఆవిడ బంగారం చూస్తూనే బయట చీకటిలోనే ఆగిపోయి భార్యాభర్తల సంభాషణ అంతా విన్నది. ఆమె చప్పున తన ఇంటికి వెళ్లి తన భర్తతో తాను విన్నదంతా చెప్పి, ఆ పిచ్చి బ్రాహ్మడు ఇక పిశాచం దగ్గరికి పోడట. నేను లడ్లు, జిలేబీలు, పోళీలు చేసి ఇస్తాను. మీరు రేపు రాత్రి వెళ్లి వాటిని పిశాచానికి ఇచ్చి బంగారం పట్టుకురండి. ఆ విధంగా రోజు ఇంతింత బంగారం తెచ్చుకోవచ్చు అన్నది. ఆమె భర్త పరమానందం చెందాడు. మర్నాడు సాయంకాలం రామయ్య అనే ఆ మనిషి తన భార్య చేత 25 కేసి లడ్లు, 25 కేసి జిలేబీలు, పోళీలు తయారు చేయించి వాటిని తీసుకుని ఆ రాత్రి పెద్ద చింత చెట్టు వద్దకు వెళ్లాడు. అనుకున్న వేళకు పిశాచం వచ్చి భక్ష్యాలు తెచ్చావా అని రామయ్యను అడిగింది. రామయ్య తాను తెచ్చిన మూటను విప్పి పిశాచం ముందు పెట్టాడు. పిశాచం భక్ష్యాలన్నీ తిని 2 చేతుల నిండా బంగారం తెచ్చి ఇచ్చి, రోజూ ఇలాగే తీసుకురా, బంగారం ఇస్తూ ఉంటాను అన్నది. రామయ్యకు డబ్బు మీద అంతులేని ఆశ ఉన్నప్పటికీ శాస్త్రి అంత ధైర్యం కలవాడు కాడు. పిశాచం కనిపించినది మొదలు అది వెళ్లిపోయినదాకా అతని ప్రాణాలు పీచుపీచుమంటూనే ఉన్నాయి. ఆయన బంగారంతో ఇంటికి తిరిగి వచ్చి, ఇది లాభసాటి వ్యాపారమే కాని రోజూ ఆ పిశాచాన్ని కలుసుకోవాలంటే గుండె దడగానే ఉన్నది సుమా అన్నాడు. రామయ్య భార్య కొంచెం ఆలోచించి, అవును కాని ఆ పిశాచం చింతచెట్టు తొర్రలో నుంచి కదా బంగారం తెచ్చి ఇస్తున్నది. పట్టపగలు వెళ్లి ఆ తొర్రలో ఉండే బంగారమంతా తెచ్చేసుకుంటే మనకా పిశాచంతో పనిలేదుగా అన్నది. ఈ ఆలోచన రామయ్యకు అద్భుతంగా కనిపించింది. ఆయన తెల్లవారజామునే ఆ చింతచెట్టు వద్దకు ఒక గొడ్డలి తీసుకుని పోయి తొర్రను పగలకొట్టాడు. చెట్టు పడిపోయింది. తొర్ర అడుగున బొగ్గు నుసి తప్ప ఏమీ లేదు. ఈ మాట చెబితే తన భార్య నమ్మదనుకుని రామయ్య ఆ బొగ్గుపొడి ఇంత మూట కట్టుకుని ఇంటికి పోయి దాన్ని తన భార్యకు చూపి ఒక మూలకు ఆ పొడిని విసిరివేశాడు. ఆ పొడి నేలమీద పడగానే దానినుంచి భగ్గున మంటలు లేచి క్షణంలో ఇల్లంతా కాలిబూడిద అయిపోయింది. రామయ్యకున్న సమస్తము పోయింది. భార్యాభర్తలిద్దరూ ప్రాణాలతో మాత్రమే బయటపడగలిగారు. అంతా పోగొట్టుకుని కట్టుబట్టలతో మిగిలిన ఆ దంపతులకు ఆ ఊళ్ళో ఉండటానికి మొహం చెల్లక మరో ఊరు వెళ్లిపోయారు.